దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, మరి ప్రభు నామను బట్టి మరి క్రిస్మస్ పర్వదినాల్లో మరి దేవుని యొక్క సమక్షంలో మరి మనందరం కూడా దైవవర్తమానం వినడానికి దేవుడు మనల్ని ప్రేమించారు కనుక ఈ సమయంలో దేవుడు నన్ను ప్రేరేపించి మరి మనందరినీ కూడా ఈ వర్తమానం వినడానికి నడిపించిన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. అందరూ కూడా మరి ఆలకించండి. లూకా సువార్త 2:8-9. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకుని ఉండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఈ పరిశుద్ధ లేఖన భాగం వినికిడిలో దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమున వందనాలయ్యా. ఇంకో ప్రభా, నా తండ్రి, నీ అల్పుడు నీ దాసుని ప్రభా లోకంలో నుండి వేరుపరిచి ప్రభా నీ దైవమైన అయా తండ్రి, నీ అనాథ ప్రణాళికలో ఈ రీతిగా నీ దైవ కార్యాన్ని ప్రకటించడానికి మరి అల్పుడు నేను ప్రభా నువ్వు నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి అయ్యా, దేవాన్ని ఆయన యొక్క పక్షముగా నిలబడుతుండగా మీద ఆశను నన్ను శిలువ రక్త ప్రపంచ శుద్ధీకరించి నీ శిలువ చాటును మరుగు చేసుకుని ప్రభా నీ ముఖాంతరంలో ఉండి నాయన ఈ వర్తమానం ఏంటంటే నీ ప్రజలను దీవించండి అయ్యా. బోధిస్తున్న దాసుని దీవించండి అయ్యా. మహిమ తెచ్చుకోమని అయ్యా లేఖన భాగాలతో ఉండి ముఖ్యుడిగా తేటగా అయ్యా ప్రభు మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, మరి లూకా సువార్త 2 ఈ యొక్క లేఖన భాగ ముఖ్య ఉద్దేశాలన్నీ కూడా ఎవరి గురించి తెలియపరచబడుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు జననం గురించి, అలాగే సర్వమానవాళి కొరకు మరి ఆయన సిద్ధపరిచిన రక్షణ గురించి ప్రకటించడానికే లేఖన సందేశం మరి మనకి వివరిస్తూ ఉంది. దేవుడికి స్తోత్రం. కనుక ఈ లేఖనంలో ఉన్న ముఖ్య భాగం ఏంటి అంటే సర్వమానవాళి కొరకు రక్షించడానికి శిష్యుడిగా ఆయన లోకానికి రాబోతూ ఉన్నాడు అనే ఉపదేశాన్ని ప్రకటించబడడానికే ఈ లేఖనం యొక్క ఉద్దేశం. మరి ఇక్కడ గొర్రెల కాపర్లు మరి పొలంలో ఉండి రాత్రి వేళ ఏం చేస్తారు, తన మందని కాసుకుంటా ఉన్నారు ఆ దినాల్లో. అప్పుడు పరలోకం నుండి ఒక దూత వచ్చింది, వారి ఎదుట నిలబడింది. దేవత ఎప్పుడైతే వారి ఎదుట నిలబడిందో అప్పుడు వారి దేవుని మహిమను చూశారంటండి. దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు వారందరూ కూడా మిక్కిలి భయపడ్డారు. అలాగే ప్రియులరా, మరి ఈ రోజున సర్వశక్తి గల దేవుడు మరి దేవుని మహిమను వారు చూశారని రాయబడింది. అయితే వారు దేవుని చూడలేదని దూతలు మాట్లాడినప్పుడు ఎవరి మహిమ చూశారు? దేవుని మహిమ చూశారు. అలాగే నీవు కూడా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని, దేవుని వర్తమానం అంటున్నప్పుడు అండి ఆనాడు గొర్రెల కాపర్లు దేవుని మహిమను ఎలా చూశారో అలాగే దేవుని మాట నువ్వు వింటుండగానే దేవుని మహిమను నువ్వు చూడబోతున్నావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మహిమను చూడాలి. ప్రభు మహిమను చూసిన క్షణమే అండి నీ హృదయంలో గొప్ప ఆనందం, గొప్ప ప్రియుల సంతోషం, మన చెప్పనాశక్యము కానీ మహిమాయుక్తమైన గొప్ప ఐశ్వర్యాన్ని మనం పొందుకుంటాం. దేవుడికి స్తోత్రం. కనుక దైవోపదేశాన్ని వింటడం నీవు దేవుని ఒక కార్యాన్ని చూడాలి. దేవా నీ కార్యములు జరిగించండి అని దేవుని కొరకు నీ మనసును ఏం చేయాలంటే ఎత్తుపట్టుకోవాలి. నీ మనసును దేవుని కొరకు సిద్ధపరచాలి. నీ హృదయాన్ని దేవునికి అప్పగించాలి. ఎందుకంటే లూదియా మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే తన హృదయాన్ని మరి వాక్యంకి దేవునికి అప్పగించింది. వాక్యం ఎప్పుడైతే తన హృదయంలో మరి పిల్లగా ఆ వాక్యానికి హృదయంలో చోటిచ్చిందో వెంటనే ఆమె హృదయము తెరవబడింది. ఆమె వెంటనే రక్షణ పొందింది. తర్వాత దైవజనుల ఇంటికి తీసుకెళ్ళింది, దైవవర్తమానం వినిపించింది. వెంటనే ఆమె కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. అలాగే మరి ఈ సమయంలో నీవు నీ హృదయాన్ని, నీ మనసుని మరియు నీ మనసును నిలుపుకో. నీ మనసును కూడా నిలుపుకుని నీ హృదయాన్ని దేవుని వాక్యం మీద దృష్టి పెట్టు. ఎందుకంటే వాక్యం వెళ్ళటనే వెలుగు కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే వాక్యం నీ జీవితంలో కార్యం చేస్తుంది. ఎందుకంటే వాక్యం అనగా ఎవరు అంటే వాక్యం అంటే యేసయ్యే. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే వాక్యంలో రాయబడింది యోహాను సువార్త 1 1-2 ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును,
ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండును, సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అందులో ఆయనలో జీవముండును, ఆ జీవం మనుషులకు వెలుగైండును. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపక ఉండునని రాయబడి. అందుకు దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడే పిల్లరా ఈ రోజున వాక్య స్వరూపైన దేవుడు అండి. అందుకని 14 వచనంలో రాయబడింది, అదే అధ్యాయము యోహాను సువార్త 1:14 ఉంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సంపన్నుడిగా మన మధ్యన నివసించడం రాయబడింది. దేవుడికి స్తోత్రం. కనుక వాక్యము మన జీవితంలో కార్యం చేసేది. ఆ వాక్యం అనగా యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం. ఆ వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలో మానవాళి రక్షణ కొరకు ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు అని లేఖనాల్లో రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి చూడండి ప్రియులారా, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6, 7, 8 వచనం చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలుకగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకును. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకును. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని స్వరూపం కలవాడే అన్నాడు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అండి. దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అంటూ మనిషి పోలుకగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తానే వ్యక్తినిగా చేసుకున్నాడు అనే లేఖనంలో రాయబడింది. అంటే సర్వాధికారి దేవుడు, అంటే వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకోవడానికి ఏమి విడిచిపెట్టించాడు ఆయన అండి. దేవునితో సమానము కలిగిన వాడు అంటే ఆయన దేవుని స్వరూపి అయినాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సర్వాధికారి దేవుడు తన మహిమను విడిచి ఈ లోకంలో ఎలా వచ్చాడంటే రిక్తునిగా చేసుకున్నాడు అండి. మనిషి పోలుకగా పుట్టాడు. మన రూపంలో మన పోలుకగా ఆయన ఎందుకు పుట్టాడు అండి? ఆయన మరి మనిషి రూపంలో ఎందుకు వచ్చాడు అంటే మనుషులను తన పోలుగుగా రూపించాడు. ఆది కాండము మళ్ళీ 1వ అధ్యాయం 26 వచనం ఉంటది కదా, దేవుడు నరులను మన పోలుకుగా మన రూపంలో చేయుదుమని దేవుడు ఆలోచన చేశాడు. దేవుడికి స్తోత్రం కలండి. హల్లెలూయా. దేవుడు తన పోలుకుగా తన రూపంలో మనల్ని చేసుకున్నాడు ఆయన. అయితే తన పోలుకులో తన రూపంలో మనల్ని ప్రియులరా మరి యుక్తిగా మరి ప్రియులరా దుష్టుడైన సాతాను ఏం చేశాడంటే ఏదైనా తోటలో ఆదామవ్వలు అండి మరి ఏ ఫలవృక్షాలు అయితే దేవుడు తినొద్దన్నాడో మరి ఆ ఫలవృక్షాలు తినిపించినందువల్ల దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వారు మరి ఏదైనా తోటల నుండి దేవుని చేత నెట్టివేయబడ్డారు. ఎందుకంటే పాపులు దేవుని సందులో నిలవలేరు అని రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక అండి. పాపులు మరి పిల్లల దేవుని దగ్గర ఉండడానికి వీలు లేదు అండి. పాపులు మనము దేవుడు ఆలకించడానికి కూడా సువార్తలో రాసి ఉంది. కనుక పాపము చేయవాడు దేవుని ఎదుట ఉండడానికి అవకాశం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడితో మరి ఉండడానికి మరి ఎప్పుడైతే మరి మన పితృడైన మన మూల పితృలు ఆదామవ్వలు తప్పు చేశారో అండి, ఆజ్ఞాతిక్రమం నుండి మనుషులకి వచ్చింది, పాపం వచ్చింది. ఆ పాపం వల్ల మనుషుడికి మరణం వచ్చిందని రాయబడింది. మరణం అనేది మరణం వచ్చింది అండి. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం తర్వాత మరణంతో చనిపోతే ఏమవుతుంది? పాపంతో చనిపోతే అండి నరకాగ్ని మనం రాయబడింది. ఆ నిత్య నరకాగ్నిలో నుండి సమస్త మానవాళిని రక్షించడానికే సర్వాధికారి దేవుడు కుమారుడికి లోకానికి రావటమే ఈ యొక్క శుభవార్త మనం చదువుకున్న లేఖన భాగంలో. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. గొర్రెల కాపర్లు దేవుని వర్తమానం చేరుకున్నప్పుడు దేవుని మహిమను చూసి వారు ఎలాగైతే దేవుని కొనియాడి పూజించారో అలాగే సర్వాధికారి దేవుడు మరి ఈ వర్తమానం చేత మరి నీవు నీ ఇంటి వారిను దేవుని స్తుతించేలాగా దేవుడికి కృప చూపును గాక. హల్లెలూయా. దేవుడి నీ పట్ల తన ఉద్దేశం నెరవేర్చబడును గాక. దేవుని ఉద్దేశం నీ పట్ల నెరవేర్చబడును గాక. దేవుని సంకల్పం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. దేవుని యొక్క అత్యంత దేవుని యొక్క కార్యము
దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక, మరి దేవుని యొక్క సన్నిధిలో కృపను మహింపరుస్తూ ఆ కృపను మరి కొనియాడుతూ నీ జీవితంలో మరి దేవుని కొరకు ఒక సాధనముగా, ఒక పనిముట్టుగా వాడబడాలనేదే ఈ దేవుని ఈ సమయంలో దేవుడు యొక్క ఉద్దేశమైన. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కలిగిన ప్రియులరా, మరి దేవుడు మన కొరకు తను తగ్గించుకునే వ్యక్తినిగా రావటము. ఎందుకంటే ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడనే లేఖనంలో రాయబడింది. ఎందుకనగా చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం మరి 16వ వచనం మనందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు అన్నాడు అండి. ఎందుకంటే మరి పిల్లరా, మరి దేవుడు లోకాన్ని ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అండి అట్టి వారందరినీ కూడా దేవుడు నిత్య జీవం పొందినట్లుగా ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారు నశించిపోకుండా నిత్య జీవానికి వారసులు అవుతారని చెప్పి రాయబడింది. దేవుడికి స్తోత్రం. కనుక మరి ఈ యొక్క దినాన్న నువ్వు దేవుని నమ్మాలి, దేవుని ఎందుకు విశ్వసించాలి. ఈ వర్తమానాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఈ యొక్క మాటలను నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మాలి. నమ్మునట్లయితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నీ జీవితంలో ఎలాంటి శోధనైనా, ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన విడిపించుటకు ఏమైనంటే సమర్థుడైనాడు, శక్తిమంతుడైనాడు ప్రియులరా. ఎందుకంటే ఒక దినాన ప్రభువైన యేసుక్రీస్తు ఒక ప్రాంతంలో మరి ఆయన ప్రేమించిన బిడ్డలు ఉన్నారు అండి. అయితే అనుకోని రీతిగా ఆ సమయంలో సోదరుడు లాజరు చనిపోయాడు. తన సోదరి మనల్ని ఏడుస్తున్నారు మార్తా మరియా. తీరా మరి ఆ సమయమైంది, యేసుప్రభుడు రాలేదు చూడటానికి. అయితే యేసు కౌరేలింది కానీ యేసు రాలేదు. ఆయనకి ఆ రోజుల్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాంగం ఆయన చుట్టూ ఉండేవారు అండి. ఒక చోటకు బయలుదేరాలంటే మరి చాలా మరి ఆయన ఎన్నో కార్యాలు చేసుకుంటూ ఎంతో మందిని ఆదరిస్తూ ప్రేమిస్తూ గుడ్డివారిని, మగవారిని అండి, ఎవరైతే రోగులైనారో వాళ్ళందరినీ కూడా ఆయన బాగు చేసుకుంటూ మరి ఆయన పరలోక రాజ్య సువార్తను ప్రకటించుకుంటూ వస్తుండగా మరి ఈలోగా లాజర్ గారిని సమాధిలో పెట్టారు. అప్పటికే కంపు కొట్టుతుంది, మరి కుళ్ళిపోయి శరీరము కంపు కొట్టే దినాలు. అయితే ప్రభు వచ్చి సరాసరిగా వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పుడు అన్నాడు, మరి వాళ్ళని తీసుకుని సమాధి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఒకవేళ వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, సరే యేసుప్రభుకి లాజర్ అంటే వీళ్ళు ఇష్టం కదా, ఒకవేళ సమాధి దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నారు వాళ్ళందరూ. సమాధికి వెళ్ళిన తర్వాత సమాధికి వెళ్తే అంటుంది, అప్పుడు అమ్మ ఆ సమాధి మీద ఉన్న ఆ మూతలు తీయండి అన్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా మరి అలాగైతే ఎలా కుదురుతుంది, పాతి పెట్టేసాం కదా, మరి ఆల్రెడీ అప్పటికే మరి ఇది కొన్ని రోజులు అయిపోయింది, ఇంకా బాడీ కుళ్ళిపోతే కంపు పడుతుంది అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు, విశ్వాసం ఉంచమని చెప్పాడు మరియమ్మతో. దేవుడికి స్తోత్రం కలండి. అప్పుడు ప్రియులరా, అక్కడ ఉన్న కొంతమంది వెళ్ళి మరి డోర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రభు పిలిచాడు, లాజరు బయటికి రా అన్నాడు. దేవుడికి స్తోత్రం. వెంటనే లాజరు చనిపోయిన లాజరు బ్రతికి బయటకు వచ్చాడు అండి. చాలా ఆశ్చర్యకరం కదా. దేవుడి మాట వినగానే చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. అలాగే ప్రియులరా, నువ్వు దేవుని మాట వింటే నీ జీవితంలో, అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన మానవ జాతిని అంటే పాపముల చేత ఏంటి రాయబడింది కదా. ఎపిసి పత్రిక 1:1 మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు అంటుంది వాక్యం. కనుక చనిపోయిన లాజరును ఎలాగైతే ఆనాడు శివుడిగా బ్రతికించాడో, అలాగే లోకంలో ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చిందంటే మరి పాపముల చేత అపరాధముల చేత పడి చచ్చిపోయిన మనల్ని, అంటే దేవుని దృష్టికిలో లేని మనల్ని, దేవుని దృష్టికి ఎన్నిక చేయబడిన మనల్ని ప్రియులుగా మరలా తన కుమారుడు ద్వారా మనల్ని ఎన్నిక చేసుకోవడానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపించడం జరిగింది. దేవుడికి స్తోత్రం. అదే క్రిస్మస్. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు ఎన్నికలేంటి మనల్ని ఎన్నిక చేయడానికి తన కుమారుని లోకానికి పంపించడమే నిజమైన క్రిస్మస్. ఈ నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో ఆయన పొందుకోవాలి. ఆయన పొందుకున్నట్లయితే పిల్లరా, మరి ఆ నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో నిజమైన ఆనందాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. అందును ఆ మహిమను, ఆ కార్యాన్ని నువ్వు చూడాలి అండి. ఈ వర్తమానాన్ని నువ్వు గుర్తించాలి, గమనించాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, వారు వినుట మట్టి వింటున్నారు కానీ వారి హృదయం నాకు ఎలా ఉందే దూరంగా ఉందన్నాడు.
ఈరోజు చాలా మంది అంటే క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందుకుంటారు, క్రిస్మస్ పర్వదినాల్లో దేవుని యొక్క మాటలు వింటారు, చాలా మంది తండోపతండ్లుగా వస్తారు, చక్కటి మరి కార్యక్రమాలు పెడతారు దేవుని సేవకులు, చక్కగా మరి అన్ని కూడా తిలకిస్తారు, ఆలకిస్తారు, సంతోషిస్తారు. కానీ నిజమైన క్రిస్మస్ అని ఎంత సంతోషించినా అసలు నీ జీవితంలో ఏం జరగాలని దేవుడు కోరుకున్నాడంటే, ఆయన నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన రక్షణ కార్యం నీ హృదయంలో జరగాలి. అదే నిజమైన క్రిస్మస్. దేవుడికి స్తోత్రం కలిగినగా. వాక్యం చెబుతుంది, నా కుమారుడు అనే హృదయాన్ని నాకు ఇవ్వమంటుంది. కనుక ఈ యొక్క పిల్లలు నీవు నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో జరగాలంటే, నిజమైన మరి క్రిస్మస్ నీ జీవితంలో నువ్వు అనుభవించాలంటే, సర్వాధికారిని దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన రక్షణ భాగ్యాన్ని నువ్వు మరి పిల్లరా మరి పొందుకోవాలి. రక్షణ భాగ్యాన్ని నువ్వు మరి ప్రేమించాలి, ఆయన్ని నువ్వు ప్రేమించాలి, నువ్వు ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని విశ్వసించాలి అండి. ఆయన విశ్వాసం ఇస్తే నిత్యజీవం పొందుదే అవకాశాన్ని ప్రభులు వారు నీకు కలగజేస్తాడు. దేవుడికి స్తోత్రం. అలాగే నువ్వు ఆయన విశ్వసిస్తే కనుక నీ పాపములన్నీ క్షమించబడతాయి. నువ్వు ఆయన నమ్మినట్లయితే నువ్వు ఆయన మహిమను చూస్తావు అండి. ఒక స్త్రీ వచ్చింది, ఆయన పాదాలను కన్నీటితో కడుగుతుంది, తల వెంట్రుకలతో ఒత్తుతుంది. ఇలాగా అక్కడ ఉన్న శిష్యులు అంటారు, ఎందుకు విలువైన మరి అత్తరు తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పోస్తా ఉంటే ఆయన అంటాడు, అబ్బాయి ఏంటి ఇంత విలువైనది నువ్వు నేల పాలు చేస్తున్నావు, అది తీసుకెళ్లి బీదలకి చేయొచ్చు కదా అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో ఆమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడతాయి. అందుకనే దేవుని ప్రేమించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తే నీ పాపములు క్షమించబడతాయి, నీ దోషములు క్షమించబడతాయి అండి. పిల్లగా నీ జీవితంలో ఉన్న ప్రతి శాపముని నుండి దేవుడు దూరం చేస్తాడు. ఎందుకంటే ఆయనకు పాపములు క్షమించే అధికారం ఆయనకు ఉన్నది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పాపులు రక్షకుడు ఆయన. హల్లెలూయా. పాపము పిల్లల పాపం పోవాలంటే యేసుని నమ్మాలి. ఎందుకంటే పాపం పోవాలంటే పాపానికి మందు ఎవరుంది? ఈ లోకంలో చాలా రోగాలు ఉన్నాయి అండి. ఒక్కొక్క రోగానికి అనేక మందులు ఉన్నాయి, అనేక ఫ్యాక్టరీలు అండి, అనేక విధాలుగా మరి ఆ రోగం కొరకు అనేక మందులు, అనేక మెడిసిన్ తయారు చేసి ఉంది. కానీ నిజమైన రోగం, మనుషుడికి ఉన్న రోగం ఏంటంటే తెలుసా? పాప రోగం ఉంది. ఆ పాప రోగం వల్ల మనుషుడికి ఏముందో తెలుసా? నడినెత్తు వరకు అరికాల వరకు మనుషుడికి కొంచెమైనా స్వస్థత లేదు. ఈ రోగాలన్నింటికి కారణం ప్రియులరా, ఆ రోగాలన్నింటికి కారణం ఏంటో తెలుసా? పాపము. ఆ పాపం వల్ల మనుషుడికి ఏమి లేదు, నడినెత్తు వరకు అరికాల వరకు స్వస్థత లేదు అని రాయబడింది. యేసుప్రభులు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక పుట్టి గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు ప్రియులరా మరి ఆయనకి ఆ కళ్ళు తెరవబడినాయి. యేసుప్రభులు వాడి కళ్ళు తెరిచాడు. తెరిచిన తర్వాత వాడు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నప్పుడు వీడు కళ్ళు ఎలా తెరవబడ్డాయి అన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు, వీడు పుట్టు గుడ్డివాడు కదా, ఈ కళ్ళు ఎలా తెరవబడ్డాయి అంటే వాడిని వెళ్ళి అడగండి అన్నారు. అప్పుడు వాడెళ్ళి మరి పిల్లరా ఏమో నన్ను స్వస్థపరిచిన వాడు ఎవరో నాకు తెలియదు అన్నాడు. తర్వాత దేవుని చూపించినప్పుడు యేసు వల్ల నేను బాగుపడితే మళ్ళీ యేసుప్రభు వారిని ఒకవేళ నన్ను నిలేస్తారేమో, ఒకవేళ యేసుప్రభు వాళ్ళని బాగుపడ్డానంటే మళ్ళీ యేసుప్రభు వారిని ద్వేషిస్తారేమో. ఎందుకంటే పిల్లరా ఈ రోజుల్లో చాలా మంది దేవుని ద్వారా స్వస్థత పొందుకుని కూడా దేవుని గురించి చెప్పలేని పరిస్థితి, దేవుని చేత మేలు పొందుకుని కూడా చాలా మంది మాట్లాడలేని పరిస్థితులు ఉండొచ్చు. కానీ దేవుని చేత అనేకమైన ఉపకారాలు పొందుకుని అండి దేవుడు నీ కొరకు అనేకమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందును వీడైన ప్రభు అంటాడు, ఆ గుడ్డివాడి గురించి చేసేది, వీడి తల్లి అయినా ఏ పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు, దేవుని యొక్క క్రియలు ఈయన యందు అగుపరచబడడానికే మరి తెలియపరచడానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడని అన్నాడు వాడు యేసే. దేవుడికి స్తోత్రం. అందులో ఆ గుడ్డివాడిని కళ్ళు తెరిచినట్లుగా ఈ దినాల్లో నీవు కూడా నీ కళ్ళు కూడా తెరవబడును గాక. హల్లెలూయా. నీ హృదయం తెరవబడును గాక. నీ ఉద్దేశాలన్నీ కూడా ఆయన సఫలపరిచే దేవుడు అని నువ్వు ఆయన విశ్వసించినట్లుగా దేవుడు తన కార్యాన్ని నీ హృదయంలో, నీ మనసులో జరిగించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుడు తన ఆశ్చర్యమైన కార్యం ప్రియులరా నీ జీవితంలో జరిగించునుగాక. అందుకనే ఈ గొర్రెల కాపర్లు పొలంలో ఉన్నప్పుడు రాత్రి వేళ మందను కాచుకుని ఉండగా ప్రభుదూత వారి ఎద్దుకు వచ్చింది. రాత్రి వేళ, ఏ వేళ? రాత్రి వేళ మందలు కాస్తా ఉంటారు. రాత్రి అంటే చీకటి సమయంలో మందలు కాస్తా ఉన్నారంట. అంటే చీకటి అనగా పిల్లల పాపం అనగా చీకటి. అందులో చీకటిలో ఉన్న మనకు పిల్లల దేవుని ఒక వర్తమానము, దేవుని ఒక ఉపదేశము ఆ రాత్రి వేళ వాళ్ళు ఎలాగైతే మందలు కాసుకుంటున్నారో గొర్రెల కాపర్లు, అలాగే ఈ చీకటి లోకంలో, అంధకార లోకంలో దేవుడు తన దూతను పంపించి తన వాక్యం నీ కొరకు పంపిస్తున్నాడు.
కనుక ఆ కర్రల గొర్రెల కాపర్లు ఎలాగైతే ఆ వాక్యాన్ని విని వారు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మహింపరిచారో, అలాగే దేవుడు అటు కృప నీకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, నీ ఘనమైన నామమున వందనాలయ్యా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. విడువక నీడలు నేను కృప వాగ్దానం చేసిన దేవా, ఇదిగో నైనా నీ ప్రజల ఎదుటికి దైవ ఉపదేశాన్ని పంపించావు తండ్రి. అలాగే వర్తమానం ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, నీ కొరకు వాడుకోమని సహాయం ఇచ్చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.